చాలామంది ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు, తెలుసుకుంటారు, చేస్తూ ఉంటారు. కొంతమంది ధ్యానం గురించి తెలుసుకుంటారు, అవును. ఇంకొకరు మంత్రం గురించి తెలుసుకుంటారు, ఇంకొకరు ఏదో క్రియాయోగం గురించి తెలుసుకుంటారు, ఇంకొకరు కుండలిని యోగం గురించి తెలుసుకుంటారు, ఇంకొకరు హఠయోగం గురించి. వాట్ ఎవర్, నువ్వు ఏ యోగమైనా తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు సాధన చేయాలి. దాని మీద కొంత సమయం వెచ్చించి సాధన చేయాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళాలి అంటే సాధన ముఖ్యమన్నారు. ఎటువంటి సాధన, ఏంటి ఆ సాధన? నువ్వు ఏదైనా కావచ్చు, మంత్రం కావచ్చు, యోగం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా సరే నువ్వు కొంత సమయం వెచ్చించి సాధన చేయటం. ఒక ధ్యానం చేస్తున్నారు, రోజుకు ఒక నియమబద్ధంగా కొంత సమయం సాధన చేసుకోవడం. అలాగే ఒక మంత్రం ఉంది, రోజుకి ఇంత సంఖ్యలో చేసుకోవటం. లేదు నేను హఠయోగా చేస్తా అంటున్నావు, నువ్వు కొంతసేపు ఆసన ప్రాణాయామం రెగ్యులర్గా, అంటే నియమబద్ధంగా. ఒకటి రెగ్యులారిటీ, రెండులో సిన్సియారిటీగా సాధన చేస్తుండాలి. ఒకటి రెగ్యులారిటీగా చేయాలి, సిన్సియర్గా చేయాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి ఇట్లా సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత దూరం బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని అడ్డంకులు వస్తాయి. కొన్ని అడ్డంకులు వచ్చి వీళ్ళకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి నేను వెళ్తుంది కరెక్టా కాదా, నేను చేస్తుంది కరెక్టా కాదా,